కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ మేమిచ్చాము, ప్రస్తుతం వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పరీక్షలు నిర్వహించింది తప్పితే నోటిఫికేషన్ ఇచ్చింది మాదే, ఆ ఘనత మాదే అంటున్నారు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏది కూడా కొసెల్లలేదు. మీరు ఇచ్చిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఉండి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ మీరు ఓడిపోతున్నామని చెప్పేసి ఒక టీచర్ జాబులు ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు, అంతకుముందు గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు, కోర్టులో కేసులు వేయించారు, మీ యొక్క నాయకులతోనే కేసులు వేయించారు. తీరా ఎగ్జామ్ కొన్ని కేసులను నెగ్గి ఎగ్జామ్స్ పెట్టాలన్నప్పుడు పేపర్లు లీకేజ్ చేశారు. ఆ విధంగా అడ్డుకున్నారు తప్ప మీరు ఉద్యోగాలు వేయాలని చెప్పేసి కానీ చిత్తశుద్ధి లేదు మీలో. ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత ఇంటెలిజెన్స్ కానీ మీకు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలలో నివేదికలలో మీరు ఖచ్చితంగా అట్టడుగు స్థాయిలో మొత్తం ఓడిపోతున్నారు, డిపాజిట్ కూడా దక్కదని తెలిసిన సందర్భంలో మాత్రమే ఆ టీచర్ జాబ్ నోటిఫికేషన్ మాత్రమే వేశారు. మీరు చిత్తశుద్ధిగా విద్యార్థులను ప్రేమతోని ఉద్యోగాలు వేయాలనేటటువంటి ప్రేమ కాదు మీది. ఖచ్చితంగా ఒకవేళ మీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆ ఉద్యోగాల్ని నింపేటటువంటి వాళ్ళు కాదు మీరు, మళ్ళీ ఆ పేపర్లను కూడా లీకులు చేసేవాళ్ళు అని చెప్పేసి అది మాకు తెలుసు. ఆ స్పష్టంగా ఈరోజు ఆ ఉద్యోగాల్ని ఫిల్ చేసినామంటే అది రేవంత్ రెడ్డి గారి ఘనత అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ ఉద్యోగాలకి మీరు పరీక్షలే నిర్వహించారు తప్పితే వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేదనే ఆరోపణ కూడా ఉంది, దీనికి మీరేమంటారు? లేదు, అది వాళ్ళు చెప్పేదంతా కూడా అవాస్తవం. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అంటేనే, బీఆర్ఎస్ కేసీఆర్ నాయకుడు అంటేనే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. పొద్దున్న లేస్తే మాయమాటలు, ఫామ్ హౌస్లో పండుకుంటాడు, వచ్చిండంటే 2 పెగ్గులు వేస్తాడు, వచ్చి ఆయనకు దోచిందే చెప్తాడు. ఒక నాయకుని కానీ ఒక మంత్రికి కానీ ఆయన కలవడానికి కూడా అపాయింట్మెంట్ లేనటువంటి వ్యవస్థ. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అనే విధంగా ఉంటుంది. ఇలా ఎన్నైనా పలుకుతాడు వచ్చేసి, నాకు వచ్చిందే యాస, ఈ తెలంగాణ యాసలో నేనే మాట్లాడగలను, నేనే గొప్ప మేధావిని అని చెప్పేసి అనుకుంటాడు. అలాంటి మేధావినే గద్దదించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పే మాటల్ని నమ్ముతారా? నియామక పత్రాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఎట్లా జాయిన్ అవుతారు? ఎగ్జామ్ పెట్టింది కూడా మేమే కదా, మీరు పెట్టిన ఎగ్జామ్ కాదు కదా. నోటిఫికేషన్ ఎవరైనా వేస్తారు. నువ్వు వేసినావు, ఎన్నో పేపర్లు లీక్ చేసినావు కదా, వేసినావు, కేసులలో కోర్టులలో కేసులు వేయించినావు కదా, నీ ఘనత అది కదా. ఇలా తెలంగాణ ప్రజల్లో ఈరోజు సర్వే చేయించండి, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నీ ప్రభుత్వంలో లేరు కదా. ఇలా నువ్వు ఎన్నో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినా కూడా నీకు ప్రజామద్దతు లేదు. సర్వే రిపోర్ట్లే చెప్తున్నాయి. ఎందుకు అని అంటే అంతో ఇంతో వేసిండు అంటే రేవంత్ రెడ్డి గారు వేశారు, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేసారు అనేటటువంటిది ఇప్పటికీ ఉన్నది, విద్యార్థులలో ఉంది, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా. మీరు కాదు, మీరు ఎన్ని చెప్పినా కూడా మేము నమ్మే పరిస్థితిలో లేము అనేటటువంటిది ప్రజల్లో ఉన్నది. మీరు నిజంగా మేము ఈ యొక్క గవర్నమెంట్ వేసింది అని చెప్పేసి కూడా మేము ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి తప్పితే ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు, అసలు వస్తాడా? వాస్తవానికి ఏంటి అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక నియంత. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క గవర్నమెంట్లో వాళ్ళ కుటుంబ వ్యక్తులకు మాత్రమే తప్ప కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప ఆయన కేసీఆర్తో అపాయింట్మెంట్ అనేది ఎవరికి ఉండపోయేది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఒక నియంత కాబట్టి అని చెప్పేసి. నేను నియంత పాలనలో విసికి వేసారిన ప్రజలే కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్నారు. అలాంటి నియంత నేనే రాజునే, నేనే అధిపతిని, నేను తెలంగాణ తెచ్చాను, నేను చచ్చేదాకా కూడా తెలంగాణకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానేటటువంటి ఒక అహంకార ధోరణి ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించలేడు. కాబట్టి ఆ అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్లనే ఈరోజు పోయిండు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరపున కానివ్వండి, మేము విద్యార్థి జేఏసీ తరపున కానీ, నీకు చేతనైతే ప్రతిపక్ష నాయకునిగా నిన్ను ఎన్నుకున్నారు, ప్రతిపక్ష నాయకుని హోదాని నువ్వు నిర్వహించాలంటే అసెంబ్లీకి రావాలి. ఇలా నిన్న చూసినట్లయితే నువ్వు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల అనేకమైనటువంటి భూములు, పేదలే కావచ్చు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, వక్ భూములు అన్నీ కూడా అన్యాక్రాంతానికి గురైనవి. మీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కబ్జాలకు గురి చేసి పట్టాలన్నీ మార్పిడి చేసుకొని మీరు మీ ఆధీనంలో తీసుకొచ్చుకోరు. మీ యొక్క అవినీతిని బట్టన బయలు చేయడానికి పేద ప్రజలు వెనకట దూరాలు అందరూ కూడా అమ్ముకున్నటువంటి భూముల్ని, ఆ రికార్డులలో వస్తున్నటువంటి భూములన్నింటిని కూడా మీరు ధరణి పోర్టల్ తీసుకొచ్చి మీ యొక్క బినామీలకు, మీ యొక్క నాయకులకు చెందేటట్టుగా చేసుకున్నారు. ఈ యొక్క అవినీతి చిట్టాన్ని మొత్తం కూడా బయట పెట్టడానికే ఈ ధరణి పోర్టల్ అనేది కరెక్ట్గా లేదు. నువ్వు 33 మాడ్యూల్లో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖనే 3 పోర్టళ్లకు తీసుకొచ్చావు. ఇది కరెక్ట్ కాదు.
మేము 11 పోర్టల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఎక్కడైనా కూడా చిన్న ప్రాబ్లం ఏర్పడ్డా కూడా రైతుకే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వెసులుబాటు కల్పిస్తూ మీ సేవ నుంచే మేము భూభారతి తీసుకొస్తున్నామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపైన సజావుగా చర్చ జరగాలంటే నువ్వు ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రకు నేనే పెద్ద దిక్కు అన్నావు, నేనే నాయకుడిని, నేనే ముఖ్యమంత్రి అన్నావు. వచ్చి ఎందుకు చర్చ పెట్టట్లేవు? నువ్వు తీసుకొచ్చిన ధరణిలో ఉన్నటువంటి లాభాలు ఏంటి, మంచి చెడు ఏంది అనేది నువ్వు చర్చించవచ్చు కదా. భూభారతి వల్ల నీకు లాభం లేదు అని అంటున్నావు కదా, భూభారతి కాదు అంటున్నావు. నీ ధరణి వల్ల ఉపయోగం ఏముంది, భూభారతి వల్ల నష్టం ఏముంది చెప్పాలి కదా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది, చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది. భూభారతి తీసుకురావడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల లాభాలు ఏంటి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కాదు లాభము, ప్రజలకు ఎంతసేపు ఉన్న ప్రజలకు శ్రేయస్సు ఉండాలని చెప్పి చెప్తా ఉంది. నువ్వు దాని మీద చర్చ పెట్టకుండా పేపర్లు చించివేయడం, ఒక దళిత స్పీకర్ పైన ఇసిరివేయడం, ఆ స్పీకర్ వెల్లోకి పోవడం, ఇదంతా నీ దురంకార చర్య. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని వీళ్ళని నువ్వు ప్రోరేపు చేసి వాళ్ళని చెప్తున్నావు. ఆ చెత్త పాడి కౌశిక్ రెడ్డి ఒక దురంకార నాయకుడు. ఇలా ఒక దళిత అనేటటువంటి వ్యక్తిని కూడా చూడకుండా ఒక స్పీకరు సీనియర్ నాయకుడు ఆయన మీదకి పోయి వెల్లోకి పోయి దూసుకుపోయి ఇచ్చేసిండు. అది అవమానకరం చాలా. అది చీకటి రోజుగా కూడా మేము ఇలా మా విద్యార్థులను కూడా భావిస్తూ ఉన్నాం. మీ దురంకార చర్యను ఈరోజు మీరు అసెంబ్లీలోకి రావడానికి ముఖం లేక మీ నాయకులతోని కూడా మీరు అదే పనులు చేయిస్తూ ఉన్నారు. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీ ఈ దురంకార చర్యలని ఇప్పటికైనా మానుకోండి. ఈ అసెంబ్లీలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ఏ జీవోలు కానివ్వండి, ఆర్డినెన్సులు కానివ్వండి, ఏ చట్టం కానివ్వండి, శాసనం జరగాలని చర్చ జరగనివ్వండి. తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇదేం చేస్తున్నది. వీళ్ళు తీసుకొచ్చేదంటే లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపండి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు స్వయంగా, ఈ చర్చకు సిద్ధంగా ఉంటే రండి, చర్చ పెట్టండి, మా లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి కూడా చెప్తుండు. అంతిమంగా ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం, రమ్మంటున్నాడు. కానీ కేసీఆర్కు ముఖం లేదు అసెంబ్లీకి రావడానికి, కాబట్టే రావట్లేదు. ఈ సందర్భంగా మేము కేసీఆర్ కూడా తెలియజేసేది ఒకటే, చేతనైతే రా, ప్రతిపక్ష హోదాను నిర్వహించు, లేదంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయి, ప్రతిపక్ష నాయకుని హోదా కూడా రాజీనామా చేసి మీ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక నాయకుని ఎన్నుకోండి, వాళ్ళను ఎన్నుకొని వాళ్ళకు దిశానిర్దేశం చేయండి. మీరు ఫామ్ హౌస్లో కూర్చొనైనా చర్చ పెట్టండి అని చెప్పేసి మా ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలపైన, విధి విధానాలపైన చర్చ పెట్టాలి. కానీ ఉత్తగానే పేపర్లు చించివేయడం, ధర్నాలు చేయడము, ఈ బయట ధర్నాలు చేస్తే ప్రజా సంఘాలలో ధర్నాలు చేసినట్టుగా అసెంబ్లీలో మీరు చించివేయడం ఏందండి? మీరు ప్రజాప్రతినిధులు అనే సోయి లేదు మీకు. ఓ సీనియర్లు అంటారు, మీరు ఒక 5-6 సార్లు మంత్రులం అంటారు, ఉండాలి కదా జ్ఞానము. ఇవాళ అసెంబ్లీలో మీరు నిన్న చేసినటువంటి ఘటనను చూస్తే తెలంగాణ సమాజం, యావత్ సమాజం కూడా తలదించుకునేటటువంటి చర్య, సిగ్గుచేటు అది. అది కేసీఆర్ పార్టీ నుంచి అంటే మరి ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, అది కేసీఆర్ యొక్క పరిస్థితి. మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి అడుగుతున్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వము 7 లక్షల కోట్ల అప్పు చేసింది అని బట్టి అంటున్నారు, కాదు మేము 4 లక్షల కోట్లే అప్పు చేశామని హరీష్ రావు అంటున్నారు. అసలు ఏది కరెక్ట్? అయితే 7 లక్షల కోట్లు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నది, 4 లక్షలే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాడు 1,60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది. నువ్వు మిగులు బడ్జెట్ ముచ్చట చెప్పట్లేదు, మిగులు బడ్జెట్ మింగినవు. తర్వాత నువ్వు తీసుకొచ్చిన అప్పులకు ఇవాళ ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నెలకు 65,000 కోట్ల రూపాయలని వడ్డీ కడుతుంది. నువ్వు ఎన్ని లక్షల అప్పు చేస్తే ఎన్ని లక్షల అప్పుకు ఎంత వడ్డీ కడుతుంది అనేది ఇలా ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు లెక్కలలో చూపించిన 65,000 కోట్లు కడుతున్నాము అంటే అది కట్టేదైతే అధికారులే కదా, లెక్కలు ఉంటాయి కదా. 65,000 కోట్లు కడుతుండంటే ఎన్ని లక్షలు కడుతుండనేది వాళ్ళకి తెలియదా? కానీ హరీష్ రావు మాత్రం ఆర్బీఐ లెక్కలు తీసుకొచ్చి, కాగ్ లెక్కలు తీసుకొచ్చి 2,800 కోట్లు మాత్రమే వడ్డీ కడుతున్నారు, 65,000 కోట్లు అనేది అబద్ధమని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన లెక్కలు అనుకుంటే కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు తీసుకొచ్చినే కరెక్ట్ అనుకుంటే అది ఈవెన్ రేస్ ఉంది. 55 కోట్లు ఎలక్షన్లో కోడ్ ఉండగానే 55 కోట్ల రూపాయలు, 56 కోట్ల, దాదాపు 56 కోట్ల రూపాయలని నువ్వు ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసినావు ఫారెన్ కంపెనీకి. ఏ విధంగా, ఏ పద్ధతి ప్రకారం చేశావు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా. 600 కోట్లు డీల్ ఒప్పందం చేసుకున్నావు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. అంటే 600 కోట్ల ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడగలిగినాం. అయినా కూడా 56 కోట్ల రూపాయలు నువ్వు ఫారెన్ కంపెనీకి పంపించేసినావు, ట్రాన్స్ఫర్ చేసినావు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, ఒక మంత్రిగా ఉండి
56 కోట్ల రూపాయలని ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఏ విధంగా పంపిస్తావు? ఇలా పంపించలేదంటున్నావు, అసెంబ్లీలో పిచ్చి పిచ్చిగా కొట్లాడుతున్నారు, దానిపైన చర్చ. నువ్వు చేసిందే అవినీతి, అవినీతి పైన చర్చ ఏముంటుంది? ఇంకా అధికారులు కదా దాన్ని నిగ్గు తేల్చేది. నువ్వు పంపినవా లేదా అనేది దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు చేస్తారు. అంటే ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏసీబీ ఒకవైపు దర్యాప్తు చేస్తూ ఉంది, మరోవైపు ఈడీ కూడా రంగంలో దిగింది. ఈ మొత్తంగా చూస్తే కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, కేటీఆర్ అరెస్ట్ అవుతారా, జైలుకి వెళ్తారా? వాస్తవానికి ఏంటంటే ఎవరి వ్యక్తులపైన కానీ, కేసీఆర్ పైనో, కేటీఆర్ పైనో, హరీష్ రావు పైనో కానీ, కేసీఆర్ టోటల్ ఫ్యామిలీ పైన కానీ, బీఆర్ఎస్ పైన కానీ ప్రత్యేకంగా కక్ష కట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం లేదు. చట్టం ప్రకారంగా గత ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు, 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ యొక్క ప్రజాధనమే 7 లక్షల కోట్లు తెచ్చింది అని అంటే ప్రజలకు పెట్టాలి. ప్రజలకు వెచ్చించాల్సినటువంటి ప్రజాధనాన్ని ప్రజలకే ఖర్చు పెట్టారా, దీన్ని దుర్వినియోగం జరిగిందా అని చెప్పేసి అధికారులు ఎంక్వైరీలు చేస్తున్నారు. ఎంక్వైరీలో భాగంగా మీరు అవినీతికి పాల్పడినట్టు, అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారంగా చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పేసి అనేక వేదికలపైన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా. కానీ కక్షాపూరితమైనటువంటి చర్యలు ఎక్కడ లేవు. ఇలా కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతాడా లేదా అనంటే ఆ కేసుల్ని ఇంకా ఈడీ కానీ, సిఐడి కానీ దర్యాప్తు సంస్థలు ఏమి దిగ్గు తెలుస్తాయో, ఖచ్చితంగా వాళ్ళు చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనుకుంటే ఆ సంస్థలు అరెస్ట్ చేస్తాయి.